शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా, అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు. ఈ మాసంలో రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో, ముఖ్యంగా మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ మాసం ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గనక మనం చూసినట్టయితే ఈ మాసంలో సూర్యుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 3వ స్థానంలో సంచారం చాలా కలిసి వస్తుంది. ఇక కుజుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 1, 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ప్రధానమైనటువంటి గ్రహము 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలాన్ని మనకు కలిగించేటువంటి అంశం. తద్వారా మన లోపల ఒక సంతోషము అనేటువంటిది కలుగుతుంది ఈ మాసం లోపల. శుక్రుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శని 10వ స్థానంలో ప్రతికూలం, రాహువు 9వ స్థానంలో ప్రతికూలం, కేతువు 3వ స్థానంలో ప్రతికూలం. ఈ విధంగా 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే ఈ స్థానాలలో సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు, నెట్టి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే 17వ తారీఖు వరకు డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మహిళలు, ఒకవేళ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నటువంటి మహిళలు డబ్బు ఇచ్చేటప్పుడు కానివ్వండి, తీసుకునేటప్పుడు కానివ్వండి జాగ్రత్త వహించాలి. 1కి 4 సార్లు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఆలోచించి మీరు డబ్బులు ఇవ్వడం చాలా మంచిది. ఇక కుటుంబం లోపల మాటల విషయంలో కొంత మితంగా ఉండాలి. అంటే అనవసరంగా ఎక్కువ మాట్లాడకుండా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ ఉండడము
మహిళలకు ముఖ్యంగా ఈ 17వ తారీఖు వరకు కుటుంబంలో చాలా అవసరము. 17 తర్వాత మీకు సూర్యుడి లోపల మార్పు వస్తుంది. 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు గనక మీ లోపల ఉత్సాహం పెరుగుతుంది. పనులు చేయాలి అనేటువంటి మనస్తత్వం చాలా పెరుగుతుంది. నలుగురికి సహాయపడేటువంటి ఒక ఆలోచన ధోరణి లోపల మీరు ముందుకు వెళుతూ ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త ప్రయత్నాలు కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. ఇక కుజుడి మూలకంగా, కుజుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఉత్సాహము పెరుగుతున్నప్పటికీ తొందరపాటు అనేటువంటిది మీకు పనికిరాదు. ఉత్సాహము చాలా మంచిదే. సమయానికి మనం రియాక్ట్ కావడము ఎంత అవసరమో ఆ రియాక్షన్ లోపల ఆలోచించి మనము స్టెప్స్ తీసుకోవడం కూడాను అంతే మనకు అవసరం గనక తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడము, ఆవేశానికి గురి కాకుండా ఉండడము చాలా అవసరము మహిళలకు. ఇకపోతే బుధుడి యొక్క సంచారము చాలా అనుకూలంగా ఉంది. మీ లోపల ఆలోచన ధోరణి చాలా పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశము ఉంది బుధుడి మూలకంగా. కనుక తొందరపడకండి. ఆలోచించి ఒక యోచనతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీరు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఇకపోతే ఆదాయం పెరిగేటువంటి ఆలోచన కూడాను మీరు చేస్తారు, ఫలిస్తుంది. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్లకు, టీచర్స్కు, లెక్చరర్స్కు, ప్రొఫెసర్సు ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి మహిళలకు కూడాను ఈ మాసం చాలా అనుకూలిస్తోంది. ముఖ్యంగా 2వ స్థానంలో గురువు, ఆదాయం పెరుగుతుంది. రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. కుటుంబం లోపల మిమ్మల్ని మీరు చేసేటువంటి పనులను గౌరవిస్తారు. గౌరవ మర్యాదలు మీకు కలుగుతాయి. వాక్ చాతుర్యంతో చాలా పనులను నెరవేరుస్తారు. ప్రతి వాళ్లకు కూడాను విషయాన్ని కూలంకషంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ మన్నలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. గృహం లోపల సౌఖ్యము, అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహన సౌకర్యం కూడాను కనబడుతుంది. ఇకపోతే వర్క్ ప్రెషర్ మట్టుకు ఉంది. శని 10వ స్థానం, రాహు 9వ స్థానం, ఈ సంచారం మూలకంగా చేసేటువంటి పనుల లోపల వర్క్ ప్రెషర్ పెరిగేటువంటి అవకాశము ఉంది. అయితే ఆలస్యంగా మీకు ఫలితాలు అందుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళతారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇకపోతే అనవసరమైనటువంటి వాదనలను తగ్గించడం చాలా మంచిది. మీకు తద్వారా చాలా పనులు నెరవేరుతాయి. అంటే కొన్ని విషయాలలో మీరు వాదించకుండా మౌనంగా ఉన్నట్టయితేనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశము ఉంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, మీకు గుర్తింపు లభిస్తుంది. ఇక స్వయం ఉపాధి లోపల ఉన్నటువంటి వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోపల ఉన్నటువంటి మహిళలకు కూడాను కొత్త ఒప్పందాలు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలలో మీరు సంతృప్తిగా ఉంటారు. ఇకపోతే పెళ్ళైనటువంటి మహిళల విషయం ఆలోచించినట్టయితే భర్తతో మంచి సహకారం లభిస్తుంది. పిల్లలతో అనుకూలమైనటువంటి వాతావరణము, కుటుంబ పెద్దలతో మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది ఈ మాసం. వివాహం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి మహిళల విషయం కూడాను చూసినట్టయితే మంచి జరుగుతుంది, నిశ్చయం అవుతుంది వివాహము, శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం కూడాను ఉంది. సంతానం విషయంలో ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. అయితే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఆరోగ్యంపై మనస్సు నిలపండి. మీకు ఈ మాసం ఓవరాల్గా రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. అయితే కొంత ఖర్చులను నియంత్రించుకున్నట్టయితే ఈ మాసము మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు సంతృప్తిగా ఉంటారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి
పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము, స్తోత్ర పారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత, భాస్కరాదిచ్చేతన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూయిస్తుంది గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవానుని ప్రీతి చేసుకోవడానికై ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనైశ్చరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి, తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే
అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత, ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి గనక సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభము.